ఫ్రెండ్స్, మనం రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ లార్డ్ శ్రీరామ? శ్రీరాముని సోదరి పేరేంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ విధమైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ద్వారా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీత. చాలా రామాయణాల్లో సీతను శ్రీరాముని భార్యగా భావిస్తారు. కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత సుమిత్ర. సుమిత్ర లక్ష్మణుని, శత్రుఘ్నుని అమ్మగారు. మనకి ప్రీవియస్గా ఒక క్వశ్చన్ వచ్చింది, శత్రుఘ్నుని తల్లి ఎవరు అని. సుమిత్ర. దశరథుని భార్య. శ్రీరామునికి పిన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. శూర్పణఖ రావణుని సోదరి కాబట్టి ఆప్షన్ 4 ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక మిగిలిన ఆప్షన్ 2 శాంత. వాల్మీకి రామాయణంలో శాంత అంగదేశరాజు అయినటువంటి రోమపాదుని కుమార్తె, ఋష్యశృంగి మహర్షి యొక్క భార్య. కానీ విచిత్ర రామాయణంలో రామాయణం విచిత్రంగా ఉంటుంది. అందులో దశరథునికి సురభి అనుగ్రహం వలన పుట్టిన కుమార్తె శాంత. అంటే దశరథుని కుమార్తె శాంత. దశరథుని కుమారుడు శ్రీరాముడు. మనకి ఇయర్ ఒక క్వశ్చన్ వచ్చింది, దాశరథి అని ఎవరిని పిలుస్తారు? శ్రీరాముని వారిని. దశరథుడు కుమారుడు శ్రీరాముడు కాబట్టి దాశరథి అని పిలుస్తారు. దశరథుడి కుమార్తె శాంత, దశరథుడు కుమారుడు శ్రీరాముడు కాబట్టి శ్రీరాముడు సోదరి శాంత అవుతుంది విచిత్ర రామాయణం ప్రకారం. మూలం పూర్వగాథ లహరి. మనం ఇంతకుముందు ఋష్యశృంగ మహర్షి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో శాంత ఋష్యశృంగ మహర్షి యొక్క వృత్తాంతంలో వస్తుంది. మనకి రోమపాద అంగదేశానికి రాజుగా ఉంటారు. ఋష్యశృంగ మహర్షికి తన కుమార్తె అయినటువంటి శాంతను ఇచ్చి వివాహం జరిపించడం జరుగుతుంది. ఈ వృత్తాంతాన్ని దశరథ మహారాజుకు సుమంత్రులు వారు చెప్తారు. అదేవిధంగా మనకి అశ్వమేధ యాగం, అదేవిధంగా పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగ మహర్షి జరిపించడం జరుగుతుంది. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్గా వచ్చింది. పుత్రకామేష్టి యాగాన్ని ఎవరు జరిపించారని ఋష్యశృంగ మహర్షి జరిపించారు. మూలం బాలకాండము. డాక్టర్ జేవి సుబ్బారాయుడు గారి ఉపన్యాసం. సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. శ్రీమద్ వాల్మీకి రామాయణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.